బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వరుసగా బీజేపీకి ఫేవర్గా తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇక బీజేపీ నేతలతో కలిసి ఆమె కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం. సో వీటన్నిటిని చూస్తూ ఉంటే ఇక మల్కాజ్గిరి ఎంపీగా మల్లారెడ్డి కోడలు పోటీ చేయబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రైట్ నా ఒకసారి ఇదే అంశం గురించి డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, ఏం జరుగుతుంది? ఇప్పటికే మల్లారెడ్డి బీఆర్ఎస్లో ఉన్నారు. మల్లారెడ్డికి ఒక సపరేట్ బ్రాండ్, సపరేట్ ఒక ఇమేజ్ ఉంది సోషల్ మీడియాలో, తనకంటూ ఫాలోవర్స్ ఉన్నారు. సో అటువంటి మల్లారెడ్డి కోడలు బీజేపీలోకి వెళ్తుందంటూ ఒక చర్చ జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? శ్రీశైలం ప్రధానంగా మల్లారెడ్డి కోడలు ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోదీని అయితే కలవడం జరిగింది. ముఖ్యంగా ప్రీతిరెడ్డి గతంలో కూడా మనం చూసాం. మల్లారెడ్డి తను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రీతిరెడ్డి ముందు వరుసలో ఉండి మామ కోసము ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక దాంతో పాటుగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో విద్యా సంస్థలలో కూడా ప్రీతిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తను స్వతహాగా తనకు సంబంధించినటువంటి తన యొక్క ఇంట్రెస్ట్ లో పాలిటిక్స్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ను కూడా చూపిస్తూ ఉంటుంది. గతంలో కూడా మల్లారెడ్డి కోడల కోసము సీట్ కోసం ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక ఖచ్చితంగా మల్లారెడ్డి కోడలు ఏదో ఒక పార్టీ నుంచి ఖచ్చితంగా పోటీలో ఉంటుంది అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నటువంటి ఈ సందర్భంలో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇద్దరు కూడా ప్రధానిని కలిసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా తను పోటీలో ఉంటుందా ఉండదా అనేది ఒక అంతకు పక్కన పెడితే కేవలము కోడల కోసమే మల్లారెడ్డి మోదీని కలిసారనేటువంటి మాటలను అయితే మనం వింటా ఉన్నాం. ప్రీతిరెడ్డి ఒకవేళ తను నిలబడాలనుకుంటే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయించడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా అక్కడ ఏదో ఒక డిలిమిటేషన్ వచ్చేటువంటి సందర్భంలో 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా తనకి పోటీ చేయించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద బీజేపీలోకి ప్రీతిరెడ్డి జాయినింగ్ అవుతుంది అనేటువంటి వార్తలను అయితే మనం చూస్తా ఉన్నాం. గత కొద్ది కాలంగా తను ఇటు బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో, అలాగే మోదీకి సంబంధించినటువంటి విషయంలో కూడా పలు రకాలైనటువంటి సోషల్ మీడియా పోస్టులు చేస్తూ వస్తూ ఉంది. ఇంకా బండి సంజయ్తో పాటుగా తను కొన్ని కార్యక్రమాలలో కూడా పాల్గొన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద ప్రీతిరెడ్డి ఒకటే మరి బీజేపీలోకి జాయిన్ అవుతుందా, లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారా? ఇక ఈ యొక్క భేటీ వెళ్తున్నటువంటి ఆన్సర్ ఏమేంటి? దీనికి మాత్రం ఇంకా సమాధానం అయితే లేకపోయినప్పటికీ కూడా మోదీతోని ప్రీతిరెడ్డి అలాగే మల్లారెడ్డి ఇద్దరు భేటీ అవడం అయితే ఇక్కడ రాజకీయ ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది. ఒకవేళ మల్కాజ్గిరి ఎంపీకి వెళ్తే అక్కడి నుంచి హుజరాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా వచ్చారు కాబట్టి హుజరాబాద్ ఒకవేళ ఇటుగా వెళ్తే ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ప్రీతిరెడ్డిని ఎంపీగా నిలబెట్టడానికి కూడా మల్లారెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం వస్తా ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా ఇక మల్లారెడ్డి అంటే తెలియని వ్యక్తులు ఉండరు. పాలమీన, పూలమీన, ఖచ్చితంగా బోర్వెల్స్, గీర్వెల్స్ ఇవన్నీ నడిపించిన పాపులర్ అయినట్టు చెప్తుంటారు. సో అటువంటి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు రాజకీయంగాను తెరపైకి వస్తున్నట్టు చర్చ జరుగుతుంది. ఎంపీగా పోటీ చేసేందుకు ఇక ఆమె ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఇప్పటికే ఆమె గ్రౌండ్లో వర్క్ చేసుకుంటుందని కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. పాలమీన, పూలమీన, కట్టెలమీన అంటూ చెప్పుతూ చాలా వెరీ పాపులర్ అయింది ఆయన డైలాగ్ కూడా. చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. అటువంటి కుబేరుడైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు మల్లారెడ్డి. ఆయన ప్రజల్లోకి వెళ్ళే విధానంలో కూడా ఆయనకు ప్రత్యేకత ఉంది. గతంలో టీడీపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అల్లుని కూడా ఎమ్మెల్యే చేశారు. అయితే ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అందుకే కోడలు ప్రీతిరెడ్డిని ప్రోత్సహిస్తున్నట్టు, ఆమె కూడా ఆసక్తిగా ఉన్నట్టు కొత్త చర్చ జరుగుతుంది. ఈ మధ్య ఇంటర్వ్యూలో ఇస్తూ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు ఇస్తుంది ప్రీతిరెడ్డి. అయితే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి భార్య అయిన ప్రీతిరెడ్డి గత కొంతకాలంగా మేడ్చల్ నియోజకవర్గంలో చురుగ్గా కనిపిస్తున్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె విద్యాసంస్థల నిర్వహణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక మల్లారెడ్డి వయసు రీత్యా రాజకీయాలకు దూరం అవ్వాలని భావిస్తుండటంతో తన వారసురాలిగా కోడల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆమె తన మాట తీరు ప్రజలను ఆకట్టుకుంటూ రాజకీయ నాయకురాలిగా ఉండాల్సిన లక్షణాలని కూడా కూడగడుతున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతుంది ప్రీతిరెడ్డి.
ప్రస్తుతం మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన కోడలు మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు ఆసక్తి చూపుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇచ్చే ఇంటర్వ్యూలో బీజేపీ సిద్ధాంతాలని సమర్థించడం, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలని ప్రశంసించడం, ఇక ఇవన్నీ గమనిస్తే ఆమె రాజకీయ గమ్యం ఖరారైందని అర్థమవుతుంది. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలంటూ ఆమె భావిస్తున్నట్టుగా కొంత ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. ఇక ప్రీతిరెడ్డి విద్యావేత్త నుంచి రాజకీయ నాయకురాలుగా మారబోతున్నట్టు తెలుస్తుంది. ప్రీతిరెడ్డి కేవలం మల్లారెడ్డి కోడలుగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటుంది. విద్యావంతురాలు కావడం, మల్లారెడ్డి గ్రూప్ సంస్థల నిర్వహణలో అనుభవం ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా తెలుస్తుంది. రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యత పెరగాలని ఆమె గట్టిగా వినిపిస్తుంది. ఇక సామాజిక అంశాలపై ఆమెకు ఉన్న అవగాహన, విశ్లేషణాత్మక ధోరణి ఆమెను ఇతర రాజకీయ వారసుల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. ఇక రాజకీయాల్లో రావాలంటే కేవలం పదవుల కోసం కాదని ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని గతంలో కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పింది. బట్ ఏదేమైనప్పటికీ మల్లారెడ్డి వ్యూహం ఫలిస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మల్లారెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపనులు చూశారు. ఇప్పుడు తన కుటుంబాన్ని రాజకీయంగా సుస్థిరం చేసేందుకు కోడల్ని ముందు వరుసలో నిలబెట్టారు. అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు కోడల్ని ఎంపీగా చూడాలన్నది ఆయన కోరిక. అయితే బీఆర్ఎస్లో ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న సందిగ్ధంలో ఇక మల్లారెడ్డి తన కోడల్ని బీజేపీలోకి పంపడం ద్వారా అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగే అవకాశం ఉందని ఒక వ్యూహాన్ని రచించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఒక రకంగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు మల్లారెడ్డి అనేటువంటి ఒక భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ మల్కాజ్గిరి నియోజకవర్గం తెలంగాణలోని అతిపెద్ద పార్లమెంట్ స్థానం. ఇక్కడ విద్యావంతులు, సెటిలర్ ఎక్కువగా ఉంటారు. ఈ ఓటర్లను ఆకట్టుకోవాలంటే ప్రీతిరెడ్డి లాంటి కొత్త తరం నాయకురాలు సరైన ఎంపికని మల్లారెడ్డి భావిస్తున్నారు. ఆమెకు ఉన్నటువంటి ఏదైతే సాఫ్ట్ ఇమేజ్, బీజేపీకి ఉన్న క్యాడర్ బలం తోడై విజయం సులభంగా సాధ్యమవుతుందనే అంచనా కూడా మల్లారెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకునేందుకు ఆమె ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. ఇక భవిష్యత్ రాజకీయాల ఆసక్తిన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ రాజకీయాల్లో మహిళా నాయకత్వం తక్కువగా ఉన్న తరుణంలో ప్రీతిరెడ్డి వంటి వారు విజయవంతమవుతారని భావిస్తున్నారు. ఆమె తన మామ మల్లారెడ్డి లాగా మాస్గా కాకుండా క్లాస్గా వ్యవహరిస్తూ యువతను ఆకట్టుకుంటుందని, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మల్లారెడ్డి కుటుంబం నుంచి ఒక శక్తివంతమైన మహిళా నాయకురాలు ఉద్భవించే అవకాశం ఉందంటూ, ఈ ప్రయాణం ఎటువైపు దారితీస్తుందో చూడాల్సిన అవసరం ఉందంటూ ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా మహిళా రిజర్వేషన్ కనుక అమలైతే మరి మహిళలకు 33% అవకాశం వస్తుంది కాబట్టి మరి మహిళా కోటాలో మల్కాజ్గిరి ఎంపీగా మల్లారెడ్డి కోడలు కాబోతుందా లేదా, మరి మల్లారెడ్డి కోడలు కనుక మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తే బీజేపీ టికెట్ ఇస్తుందా లేదా, ఒకవేళ బీజేపీ టికెట్ ఇచ్చినప్పటికీ మరి అతిపెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కాజ్గిరి అక్కడటువంటి ప్రజలు మల్లారెడ్డి కోడల్ని హక్కును చేర్చుకొని పార్లమెంట్కి పంపిస్తారా, ఏం జరగబోతుంది, మల్లారెడ్డి వ్యూహం ఏంటనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.